మహబూబ్ నగర్ లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యను లెక్క కట్టే పనిలో ఉన్నారు అధికారులు. కారణం లేకుండా చదువు మానేస్తున్న వారి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల ఆధారు, ఇతర వివరాలతో ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో విద్యార్థుల సంఖ్యను లెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోంది. ప్రతి గ్రామంలో డ్రాపౌట్స్ వివరాలు, ఉన్న స్టూడెంట్స్ సంఖ్యను లెక్కిస్తున్నారు. స్టూడెంట్స్ అడ్మిషన్ నెంబర్, స్కూల్లో జాయిన్ అయిన తేదీ, మండలం, గ్రామం, డేట్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల వివరాలను సర్వశిక్ష అభియాన్ చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల వివరాలను ఆధార్తో లింక్ చేస్తున్నారు. అర్ధాంతరంగా బడి మానేస్తున్న పిల్లల వివరాలు, వలస వెళ్లిన కుటుంబాల పిల్లల పేర్లను రిజిస్టర్లో రికార్డు చేస్తున్నారు. మిడ్ డే మీల్స్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ ఆధార్ కార్డ్ని అనుసంధానం చేసుకోవడం వల్ల అన్ని లాభాలు పొందుతున్నాం. ఈ ఆధార్ కార్డ్ అనేది మనకి చాలా ఉపయోగకరమైనది. ఈ ఆధార్ కార్డ్ని అందరూ నమోదు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. నేను చదువుతున్న స్కూల్లోనే కాక మిగతా స్కూల్లో కూడా అనుసంధానం చేసుకోవడం వల్ల మన యొక్క గుర్తింపు అనేది ఎక్కడ చదువుతున్నాం, ఎక్కడ ఏం పని చేస్తున్నాం, ఏ రంగంలో ఉంటున్నాం అనే విషయాన్ని కూడా మనకి బాగా తెలుస్తుంది. ఇలా అనుసంధానం చేసుకోవడం అందరికీ చాలా ముఖ్యమైన అవసరం. అందరూ అనుసరించాలని కోరుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఆధార్ నమోదు ప్రక్రియను స్పీడప్ చేస్తున్నారు అధికారులు. అకాడమిక్ ఇయర్ ముగిసేలోగా డేటాను రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధార్ లింకేజీతో ప్రభుత్వం అందించే పథకాలను విద్యార్థులకు నేరుగా అందించే ఛాన్స్ ఉందంటున్నారు. చైల్డ్ ఇన్ఫో ఆధార్ కార్డులను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని గత నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. విద్యార్థులు ఒకే విద్యార్థి పలు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ అయ్యి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వసతులు, సౌకర్యాలని పొందడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని కొంతమంది స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వం వారు కావచ్చు, ప్రైవేట్ వారు కావచ్చు, దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతోన ఒక విద్యార్థికి ఒకే నంబర్ ఉంటే వారు ఎక్కడ చదివినా కూడా ప్రభుత్వం నుంచే లభించే సదుపాయాలన్నీ వారికి ఖచ్చితంగా అందే అవకాశాలుంటాయి. ఆధార్ లింకేజీలో కొన్ని సమస్యలు వస్తున్నాయంటున్నారు అధికారులు. కొన్ని వివరాలకు ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయంటున్నారు. విద్యార్థుల వివరాలు నమోదు చేయడంతో విద్యా ప్రమాణాలను పెంచే అవకాశం ఉందంటున్నారు విద్యావేత్తలు.